హైదరాబాద్ విమాన ప్రమాదంలో మరో కొత్త విషయం వెలుగులోకొచ్చింది. దాదాపుగా 265 మంది మాడి మసైపోయారు. గుర్తుపట్టడానికి కూడా వ్యక్తుల ఆనవాళ్లు దొరకలేదు. దీంతో DNA టెస్ట్ చేయాలని ప్రభుత్వం భావించింది. ఇదే క్రమంలో కొత్త విషయం బయటకొచ్చింది. క్లోజ్ టీంకు భగవద్గీత పుస్తకం చెక్కు చెదరకుండా కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదొక మిరాకిల్గానే చెప్పాలి. ఈ ఘటనలో భగవద్గీత చెక్కు చెదరకుండా ఉండడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. ఘటన ప్రాంతంలో మృతదేహాలను గుర్తించడం, తరలించడం వంటివి చేస్తున్నాయి సహాయక బృందాలు. ఇక రకరకాల వస్తువులు, నగలు, వాటికి సంబంధించిన ప్రతిదీ చెక్ చేస్తున్నాయి. అయితే ఆ ప్రాంతంలోనే భగవద్గీత చెక్కు చెదరకుండా కనిపించడంతో హాట్ టాపిక్గా మారింది. పేజీలు ఎక్కడా చెక్కు చెదరలేదు. అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. చెప్పాలంటే కనీసం ఒక్క పేజీ కూడా డ్యామేజ్ కాలేదు. విమానంలో ఓ ప్రయాణికుడి వద్ద భగవద్గీత ఉన్నట్టు చెప్తున్నారు. ఆ పుస్తకం ఏమాత్రం పాడవకుండా ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. అంతా శ్రీకృష్ణ లీల అంటూ మాట్లాడుకోవడం కనిపిస్తోంది. పుస్తకాన్ని చూసిన వెంటనే క్లూస్ టీం నోటి వెంట మాట రాలేదు. దానికి ఎలాంటి రక్షణ వలయం లేదు, అలాగని ప్రత్యేక బాక్సులోనూ లేదు. ఇది ఎలా సాధ్యమైందంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.